ఉంది విష్ణు గారు. ఓకే, థ్యాంక్ యూ వర్మ. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. మనము 9+ న్యూస్లో దీనికి సంబంధించి విజయ్కి సంబంధించింది టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాము. అయితే మనకి టీవీకే విజయ్ అక్కడికి వెళ్ళినప్పుడు, గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేసినటువంటి ఒక చిన్న పొరపాటే ఈ మొత్తం గందరగోళానికి కారణమైందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులకు చెప్తారు. ఆ విషయం ఏంటో నేను చెప్తాను. ఎందుకంటే తను మెజార్టీ నాదే, ఎక్కువ అతిపెద్ద పార్టీ నాదే కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆయన లెటర్ ఇస్తే పోయేదట. అలా కాకుండా నాకు 118 మ్యాజిక్ ఫిగర్ చూపించుకునే ప్రయత్నంలో ఆయన నాకు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళ లేఖలు కూడా ఆయన సబ్మిట్ చేసే ప్రయత్నం చేశారట. దాంతో మీది కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు మొత్తం అందరూ మీకు ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు, 118 మంది సంఖ్య నాకు కావాలి, వాళ్ళ డీటెయిల్స్ కావాలి, వాళ్ళ ఇది కావాలని చెప్పేసి అని అడగటం వల్లే ఈ పొరపాటు జరిగిందని చెప్పేసి అని అంటున్నారు. విజయ్కి రాజకీయంగా అనుభవం లేదు కాబట్టి ఇప్పుడే ఫస్ట్ టైం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆ చిన్న తప్పిదమే ఇప్పుడు మొత్తం ఈ గందరగోళానికి 4 రోజుల గందరగోళము, టీవీకే కార్యకర్తల్లో టెన్షను, లీడర్లు ఎన్నికైనటువంటి లీడర్లు, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా టెన్షన్కి కారణమైంది ఈ 4 రోజుల గందరగోళానికి విజయ్ చేసినటువంటి ఆ చిన్న తప్పే అని చెప్పేసి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది అంటే మొత్తానికైతే విజయ్ ప్రమాణ స్వీకారానికి మరికొన్ని గంటలే టైం ఉంది. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్, సినీ నటుడు దళపతి విజయ్ ప్రమాణం అయితే రెడీ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన 9+ న్యూస్లో అందిస్తూనే ఉంటాం. మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.